ఖాళీగా 20 రోజులు అవుతుంది. పైసలు ఇన్నట్టే చేతులకు ధైర్యం వస్తలేదు. ఆ నెలవక గాడులు ఉన్నట్టేనాయే ఏదన్నా పని చెప్తే నేను రాళ్ళ మంకాళ్ళకి ఓడి చెప్తే ఓడి చేస్తారు. కాళ్ళని గుంజు వచ్చి కాబట్టి కాళ్ళు చల్లగా ఉంటాం. ఎంతకన్నా తిరగలేదు. అబ్బబ్బా ఏం సుఖం వచ్చింది. పెళ్ళాలకు మొగలకు మంచిగా కూలర్లు పక్కలు వేసుకొని హాయిగా వన్నారు ఇంట్లో. అబ్బా అగ్గి నడిచినట్టు అయింది. నీ ఎండ చల్లగుండా. ఓ పొరగండ్రు ఉన్నారానే? ఎవరు తప్పుడే ఎత్తలేరు కదా. అబ్బో ఎండలు కొడితే బతుకులు కట్టం. ఒకటిసారి ఇద్దరు తెచ్చిర్రేందే? అబ్బా నీ మీద ప్రేమనే ప్రేమ. నువ్వు ఎండలో పోయినావు కదా అమ్మమ్మ, ఎండ బయట ఎట్లా కొడుతుంది, నువ్వు విలువంగానే నీళ్ళు పట్టుకొని వచ్చిన నీకోసం. నిజమేనే, బయట రోడ్డు పొడి నడుస్తా అంటే అగ్గిలకెళ్ళి నడిచినట్టు అయింది. పానం అంత ఒక్క దెబ్బకే చూడు చల్లసేవటలు వచ్చి రైక్ అంతా తడిసింది. అయితేమైనా కానీ నలవక గాడులు ఎటు వేరు సప్పుడు లేదు. ఏందే పొడిపోయి వచ్చావు బాగుతాను. నేను ఎవడో మాట్లాడకు సౌలే అయిపోయినావా? కింద బట్టి పెడితే గుండు చోటు వాడాలి. తొగోసిన కుక్కల బాగుతాను ఇంతకచ్చి వాడుకొని కొద్దిగా సిగ్గుమానం విద్యుత్ చేరం ఉన్నది. అరేమో నన్ను కొట్టకొట్టేస్తున్నావు నీ దొంగ దినాలు గాను. పొద్దుగాల పాల ప్యాకెట్కి నేనే పోవాలి, దుకాణాలకు నేనే పోవాలి, చిట్టు పైసలు కట్టి నేనే పోవాలి. అటగాడులు ఉన్నారు, ఇంకో బాడక వేరురా. మీరేమన్నా పని చేస్తున్నారా? నేను రికా నాన్న ఎవరిలాగా బోల్దేమని ఒక సాయ పెడదాం వరకే నువ్వు వచ్చి కుక్కడినట్టు పడుతుంది. నిన్ను వచ్చి చూస్తే ఊమే కరా పెట్టు. నీ పేద ఉండగా నువ్వు బోల్దేవుడేంద్రా, సాయ పెట్టుడేంద్రా. ఏంది నీ బాధ అసలు? ఈడైతే పురాంగ నెరి అధ్వానం. ఈ నిద్రమకం చూస్తే పని చేస్తానికి నిద్ర వస్తుంది. నీ నిద్రమకం వాళ్ళ చెప్పు పెడితే అటు చేసి నా మీదకి వచ్చినావా మళ్ళా? నువ్వు సక్కని మొగపోను అని నీ మీదకి వస్తుంది. ఏదో పని చేస్తారా మరి? ఇంకేం పని చేయాలి? ఏం పని చేసినావురా? గాళ్ళు పైసలు ఇవ్వాలి అడకరా పోర్రి అన్న. ఎర్ర రెడ్ల పోయేస్తే వరకు నా కాళ్ళకి అడకబట్టే రైక దుర్కపోసింది. ఈ ఎండకు బయటికి వెళ్ళే మంచి మంచి వాళ్ళే నిలబడతారు రైస్ ఐస్ వాళ్ళు. అయితే అది కానీ ఏం కూర అండాలే? ఏం కూర అంటావు? ఏదో ఒకటి అండ గిదలు పెట్టుకో. నన్ను అండు సప్పుడు కట్టు. నన్ను అండే ఏసే నువ్వేం మంచిగా ఉండవు. అవి చూసినావా దాన్ని మోర మాటలు ఎట్లా మాట్లాడుతాను అంటే మంచిగా ఉంటుంది ఇంటారా అని అనుకోని. అయితే కానీ ఏం కూర అండాలే? నన్ను అడుగుతానవేందే? నీ మొగన్ని అడుగు లేడా గాడిది. మొగడు ఉన్నా లేనట్టే. ఓ ఇంట్లోకి ఉప్పు తెచ్చోడా పప్పు తెచ్చోడా ఏమిటికా మొగుడు మొద్దులో పెట్ట. చెప్పు ఏమండి అన్నావు? అన్ని తీసుకొచ్చి పెట్టేదని నువ్వే, అందుకే నిన్నే అడుగుతాను. అదేంది నన్ను గంత మాట అన్నది? మంచిగానే రాదు అన్నదాన్ని తప్పు ఉన్నదా? అదేందుకు గంత మాట అన్నది అంటాను. రూపాయి పని చేసి అందగాలు కానీ అదేంది ఇదేంది అంటాను. దొంగ వాడుకో. ఇంకా నయం నన్నాలే నా పిల్లం. ఇంకా నిన్ను అనేది ఏమున్నది? నువ్వు అంతకంటే అభిమానం. ఇక మాసాలు కానీ మమ్మల్ని అంటవే ఇంత అన్న అన్నే ఉన్నదా? ఓ కాకి మొక్క పాడుకో అన్న తప్పే ఉన్నది రా. ఉన్నది ఉన్నట్టే అన్నది. ఓ ముసల్దాన నువ్వే మధ్య డిస్టర్బ్ చేసినావు. లేకపోతే ఇవాళ నేను సాయ పెడదు తాగు. కాకి ముఖం పాడుకోవంటాను. నువ్వు కూడా కాకి లెక్కనే ఉన్నావు. నీ లెక్క మేము పుట్టినాం. అవు మా ఉద్ధరించారు. మీ లెక్క పందం చేసి వేసి నడింట్లో వండలే. ఎదురైన పనుల్లో చేసుకున్నాం, కట్టవ సుఖం చేసుకున్నాం, బతికినాం. కానీ గొడ్లకు గొడ్డున్నారు, బర్రెలు బర్రెలు కట్టేస్తే బర్రెలు ఎక్కుంటారు. రూపాయి పని చేస్తున్నారు. రే అపోలా సంవత్సరం వచ్చిన అయితే నానే మరి పని చేయకుంటే ఊకరుడేనా నీది? ఈ ఒర్రుడు పాడుగా దాన్ని అంటారు నన్ను అంటారు మంచిగానే. ఏహే ఆగురి అపోలా మనం ఇంట్లో పోయి వంట చేసుకుందాం. ఇళ్ళతో నొర్రెక్కడ మనం ఎక్కడ పని అక్కడే ఉంది. నాడు అబ్బో ఇప్పుడు వచ్చింది అబ్బుచ్చి ముసలి తిట్టినాక. ఓ ముసల్దా వాళ్ళ ముంగటమ్మ వాల్యూ అంతా తిట్టానే. ఏంది వాల్యూనా? నీ ముఖానికి ఇంక ఇంగ్లీష్ కూడా నారా వాడుకోవు. తెలుగే చక్క రాదు కానీ ఓ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇక నువ్వు వాళ్ళ ముంగట అది చేస్తలేరు ఇది చేస్తలేరు అన్నావు అనుకో బొండి ఇస్తావు ఏమనుకుంటాను. ఇసుకురా బండిగా ఇస్తారని సాగిన చెప్పులు పెట్టి చంపుతా. ఎవరు చెప్తారు చెప్తారు పారి మీ దొంగ వాడుకోలేరా. కట్టం చేసుకొని బతుకుమంటే తప్పారా? కట్టం చేయండి సంవత్సరం వెళ్ళి చెప్తావా? నువ్వు చెప్తాను సంసారం ఎంతమందిని చేస్తున్నావురా? కర్ర పడుకొని ఒక్కొక్కరు చూడుకోరా. పెన్న పిల్లలు చదువుకుంటారు, ప్రైవేట్ చదివిపిస్తాండ్రు.
మీరు ఏం చెప్తారా నీ బాగా ఏం చేయమంటాను చెప్పు నాకు ఆ? ఏమైనా ఇంట్లో వండుకుంటా అటుగానే వస్తాదిరా ఛీ, అబ్బా, నీతోని లేరా కర్ర పడుకొని పొట్టి పడుకో పోటువా మంచిగా బతుకుర్రా అన్న కూడా పాపమే ఉన్నది మీకన్నా వెనక సీరు లగ్గాలు చేసుకున్నారు అంగవాడి కట్టం చేస్తారు 4 రూపాయలు సంపాదించుకున్నారు భూములు జాగాలు కొంటారు ఇక ఎన్నర్రా మీరు చేసేది ఎవరకు గైతాను సరే ఎవర్ర తీరా ఎట్లా బతుకుతారు సూత్తతి పొలంగాడి ఏంది ఇంత ఎండలో పొలం కడతా నేను రాను. ఏ బడ్జెట్ అయింది ఇప్పుడు 10 అవుతలేదు 10 అయినా 12 అయినా నేనైతే రాను. ఎంతసేపు అవుతుంది అర్ధగంట పని ఇంకా చెట్ల కూరగాయల చెట్లు అవన్నీ ఎండిపోయిన పాపతి వంకాయల చెట్లు అవన్నీ వీకే చేస్తే రేపు అప్పటికి బోయలు చేస్తే మళ్ళీ అది మొలకలు పెట్టాలి. అది అర్ధ గంటే కానీ గంటే కానీ నేనైతే రాను. అయినా ఈ ఇంట్లో ఒక్కదానే ఉన్నా నీ కళ్ళకి కనబడతలేరా? మీ తమ్ముడు మీ మరదలు ఉండనే ఉండే అలాగే చెప్పు వాళ్ళని రమ్మను. ఎందుకే ఏమైనా అలాగే వాళ్ళు చెప్తావు వాళ్ళ పని వాళ్ళకే ఉన్నదే అంతేనా? నా పని లేదా మరి? నేనేమన్నా ఖాళీగా ఉంటానా? ఇంట్లో మొత్తం లేచినప్పటి నుంచి అన్ని పనులు నేనే చేసుకుంటాను. అది నేను ఇంటికి పెద్దదాన్ని, నాకు ఇచ్చే విలువ ఇయ్యలేదు. ఏమైనా అన్ని పనులు నాకే చెప్తుంది. అది మంచిగా దగ్గర కూర్చొని దాని చుట్టూ దవరించుకుంటుంది. అన్నీ నేనే చేసుకురావాలన్నట. చెప్పు వాళ్ళిద్దరి విలువ. నేనైతే రాను. ఈ అచ్చరాని బుద్ధి పోనేవా ఏమైనా వాళ్ళే పడేస్తే వాళ్ళ పని వాళ్ళకే ఉన్నదా వాళ్ళని కట్టలు కుప్ప పెట్టు అని చెప్పినా కట్టలు కుప్ప పెడతారు. ఇగో వాళ్ళు కుప్పలేదు ఏని ఏమన్నా ఏని నేనైతే రాను. అంతలా అయితే నువ్వో వాళ్ళతోని. నేను చెప్తున్నా, నన్ను విలువకు ఇబ్బంది పెట్టకు. నేను రాను. అరే నువ్వేం మనిషివే పని అంటే భయపడతాను ఇంటికి పెద్ద నీకు ఇస్తే అనేసేసేది. అబ్బో పని పని గురించి నువ్వు మాట్లాడతానవా? 10 సంవత్సరాలు పాలేరు పని చేస్తే కదా ఏదో నువ్వు సంపాదించిన సంపాదన. నా ఇదేమన్నా గొలుసు వేసినావా లేకపోతే ఏమన్నా ఇల్లు కట్టినావా? ఏం చేసినావు నువ్వు అంతగానో? పని గురించి మాట్లాడతాడు పనివంతుడు. అంటే పాలేరు నుంచి పైసలు నిలవక ఎప్పటి ఖర్చులు అప్పుడేనా? అంతేనా? మరి ఏవి మరి నాకెందుకు చెప్తాను పని చేయని? నువ్వు పెద్ద పనివంతుడు అయినట్టు. కాకపోతే నీ ఇంకేదో చెప్పాలి మరి. అరే నేను ఒక్కదాన్నే కనబడుతున్నా. నీకు ఇంట్లో ఏమైనా నాకు చెప్తావేంది? అన్ను పట్ల పెట్టుకుంటావేంది? వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి చెప్పు. అది లేదా దాని విలువ. ఏమవుతారో వాడు ఇంటావు నాకేనా భయం ఇంటే? ఇగో నేను రాను. నాకు తెలియదు చెప్తాను. నువ్వు అనవసరంగా నాతో లొల్లు పెట్టుకోకు. ఏమైనా లేకపోతే అది నేను నాకంటే చిన్న ముందు ఎందుకు నా విలువ తిస్తారా? ఊకే ఏదో ఒకటి అనుకుంటా. నువ్వు లొల్లి తయారు చేసి నువ్వు తిస్తాను విలువ ఎవరు చేస్తారు లొల్లి? మాట నన్నంటే నువ్వు అన్న కొద్ది మళ్ళీ ఇంకెక్కువ మాట్లాడతాను అయితే మంచిగానే అయితే తన్నులు అయితే తింటావు నువ్వు అట్టి అదొక్కటే ఉన్నది కానీ మరి లేకపోతే ఏం లేదే నువ్వు ఉర్ర గడ్డ ఇంకా గట్టిగా కొడతాను తలకాయ తక్కువ మొక్కదా. ఇగో మాటలు మంచిగా మాట్లాడి చెప్తానా? నాకు టిక్కర్ అయ్యిందంటే మరి నేను ఊకునేదాన్ని కాదు. ఏమనుకుంటాను? ఏంది ఏం చెప్తాడు ఏంటి ఏమో బాగా పెరుగుతాను. ఏది లేకపోతే నువ్వు నన్ను పెడతాను మంచిగా ఉన్నాయంటాను మంచిగా కూడా నువ్వు మాటలేదు నన్ను. ఏ మాటలు పట్టింది ఏ మాటలు పట్టింది కందాలో పెట్టుకుంటాడు. తిరుగుకుంటా మాట్లాడు ఇంట్లో అట్టిగా నీ ఒక్కదాన్ని తింటానా? వాళ్ళు లేరా? వాళ్ళని నిలువు. చూడు మరి ఎట్లా చేస్తాడో. ఏంద్రా ఏమనిపిస్తుందిరా? ఏంది నేనేమన్నా పొలం కాడికి పోయి చెట్లు గిట్ట వీకే చేద్దామే సాయంత్రం మళ్ళీ వంకాయ టమాటా మొలకలు అదొకటి ఎక్కడికి వస్తుంది అంటే లేని తయారు చేస్తాను ఇప్పుడు. ఇగో 10 చేసి నువ్వు ఎవరికి పెట్టావు ఎవరికి చేసినావు ఆ పైసలు నీడ పెట్టావు అయితే తీసే నీ అయ్యే పట్టించి నువ్వు ఎవరిచ్చినా కట్టావు నీ ముఖం పెట్టుకుని 15 ఎకరాలు బంగుళాలు భవంతులు ఉన్నాయని నీకు ఎక్కడే ఉండేదా? కాలు రెక్కలు చాలా చుట్టాలు ఇవే మనకు చుట్టాలు మరి ఏడిపోతానే ఎండ ఉంటే ఎండిపోతారు పొలకాడి కాబట్టి చల్లబడ్డ కోరదా? చల్లబడ్డాక మళ్ళీ అప్పటికి తిమ్మపురం పోయి మొలకలు తెచ్చి పెట్టాతే అప్పటి పని అప్పటికే ఉన్నాయి. చెప్పినా కదా అలా విలువని. ఇగో ఆయన అడిగి ఇద్దరు కలిసి పోరి చల్లబడ్డ వారు ఇద్దరు వారి అందరూ కలిసి చేసుకోరు. ఎందుకు రా నువ్వు అడుగు నేను అడుగు నువ్వు అడుగు నేను అడగాను. అరే వాళ్ళు కట్టలేరు పోతారు ఇప్పుడు టార్చర్ పట్టుకొని వాళ్ళ పని వాళ్ళకే ఉన్నది వాళ్ళే రికా ఉంటారా అని. అరే ఏంది మాట గాలని తీసుకొస్తాడేంది?
అరే ఎనికేసి ఖర్చులు ఏముంది అన్న ఎనికేసి ఖర్చులు వాళ్ళు పనికి పోతారు మనం పనికి పోదాం పని అంటాం కాదే కాదు నువ్వు చెప్పే ముసల్దాన ఇప్పుడు ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఇంట్లో అందరం పని చేసుకుంటేనే కదా వెళ్ళేది అందరు చేసుకోవాలి, మంచికో పని చేసుకోవాలి. మరి ఏమైనా ఎట్టుకు నా తమ్ముడు అని నీకేసుకొస్తాడు. నీకు తలకాయ ఉన్నదా లేదే? తలకాయ ఉన్నదా లేదా? మెదడు ఉన్నదా లేదా తలకాయలా? ఇగో వాళ్ళు పనికి పోతారే మనం పనికి పోదాం చెప్పి వాళ్ళు దిగా ఉన్నారు మనం పోదాం పనికి అంటన్నా. ఏంది అంత లొల్లి పెట్టుకుంటారు? లొల్లి లేదు ఏం లేదే, అట్టుగానే ఆడెవడో పైసలు ఇవ్వాలట అంటాడు. లొల్లి ఎక్కడి లొల్లి లేదు ఏమిటి? మరి గామె గట్టి గట్టి కొడుతుంది కదా, గామె గామె అని దాని పొగ చూడు ఆమె అట. అది పెద్దది కామంటది, నువ్వంటావా అక్క అన్నస్తారా? నేనేమన్నా నన్ను కొడతాను మరి ఎంత తీసుకొచ్చినావు? కాదు అది కాదా, అది పెద్దది అది అంటది. దానికి అక్కున్న నీకన్నా ముందుగా లగ్గమైంది కాబట్టి ఏదక్క ఏమంటాను అనాలి. అక్క అనాలి కానీ గామెకి ఏమంటావు పరాయిల లెక్క? నాకు మా ఆయన పడ్డది, ఆమె ఏమన్నదో అన్ని ఇంకేంది నాకేనా భయమా? ఉన్నదే అన్న చెప్పవు. నేనేం చెప్పాను మాటికి నన్ను కొడతాను. మాట్లాడినా కదా ఇప్పటిదాకా మాటలు. ఇగో ఇంట్లో అందరం ఉన్నప్పుడు అన్ని పనులు అందరం చేసుకోవాలి. నేను ఒక్కదాన్ని తింటాను, నేను ఒక్కదాన్ని తిరుగుతాను. నా ఇల్లు ఏమో నువ్వు కూడా ఏదైనా పదాసర అయితే చి ఇల్లు ఏబట్టి అడ్డమైన వాళ్ళతో మాటలు పడతా అన్న. ఎవరు అడ్డమైన వాళ్ళే? వీళ్ళు అడ్డమైన వాళ్ళ లేకుంటే మంచి ఇంటి కాడికే నచ్చిన నేను గిసొంటి ఇంట్లో పడ్డా. పని గిని వేసుకొని నేను వేసుక పడతానా? ముంచే ఇంట్లోకి వెళ్ళి వచ్చింది ఎవరికి నా ఇంటినే అంటానా? నేను వాడు వచ్చినా చెప్తాను నువ్వు వరకు. ఓ నల్ల మొక్క కూడా ఏడదచ్చినవురా? నన్ను ఇన్ని మాటలు అంటారు. ఏడును ఆవిడ నీకు మగంటే ఇది ఉన్నదా? ఆవురా రారా అంటే నలవకపోవడం అంటే అర్థంలాగా ఉన్నవా? నా మగడు నా ఇష్టము, నేనేమన్నా అనుకుంటా. అట్టుగానే వచ్చిన మగడు, అట్టుగానే పెద్దోడు ఆయన 30 ఏళ్ళోడు, గొడ్డు కదా. నీకు నల్ల ముసాల గుండె లేదు కానీ నువ్వు ఉంటే రాగుతువే. అందుకనే కొన్న కమ్మలు పెట్టుకొని సింగ ఎగురుతాను. మరి ఎందుకు ఇచ్చినవే? ఎందుకు చేసుకున్నావు ఇంటికి నన్ను? ఎవడు చేసిండా? బాడకావు నిన్ను లవ్ చేసిండు అన్న వల్ల ఈ బాడక వేడ చస్తాడు అని చేసినావు. ఆగో ఏమో కురుగుతాంది చూసినావా? మంచిగానే అన్నది, నువ్వు కిసాన్ తెలియక చేసినావు అంతే. మాట్లాడతాను ఇప్పుడు ఎటువంటి ఇంకెత్తలేడు. ఏందే ఈ లొల్లేందే మళ్ళా? చూడాలి ఎన్ని మాటలు అంటారు నన్ను. నిన్నేం అనలేదమ్మా. మొగడు రాగానే ఏదో మొగడు వచ్చింది రాగానే నేనేం అనలేదు అయ్యా నీ పెండాన్ని. అదే మాటలు ఇష్టం వచ్చినట్టు పోగొడుతుంది. ఇక కావాలంటే ఇద్దరు అడుగు ముసలి ఉన్నది నలమొక్కపోడు ఉన్నాడు అడుగు. నలవకపోవడం పడితే నీకు మొగడు ఇలువ ఉన్నదా? అక్కన్న ఆరాలన్న ఇలువ ఉన్నదా? అసలు నీకు అత్తగారి ఇక్కడ ఎట్లున్నదో తెలుసా అనే? తెలియకనే ఇన్ని నెలలు ఉన్నా కదా. నోరు పంది దీనికి అసలు తలకాయ ఉన్నది. ఏం మాట్లాడతా పెద్దలతో ఎట్లా మాట్లాడతారో తెలుసు. వాళ్ళ లొల్లిగా నీ లొల్లి ఎక్కిన పడుతుంది ఇక్కడ. అరే ఇప్పుడు ఎవరేమన్నా రంకులాని క్రైకి పెడితే కప్పకి పెట్టి చింపిందట. చూసినావా? అదే మాట్లాడితే అదే ఎడుతుంది. ఎత్తుంది అప్పటి నుంచి. అందరూ ఒక టైర్ అందరూ నన్నే అంటారు. నేను పోతాయి కదా అమ్మగారింటికి. ఎవడద్దంటారు? నువ్వు నీ మొగని తీసుకొని పోయి ఇక్కడ నువ్వు నాకు చేసి పెడతావా? ఉద్ధరిస్తానా? నువ్వు మాట్లాడ కాదు ముసలానా మాట్లాడితే ఇద్దరు దిక్కు మాట్లాడు, ఒక్క దిక్కు మాట్లాడు. నువ్వు ఫస్ట్ చెప్తాను. దాన్ని ఇప్పుడు ఎవలేమన్నారా? ఎందుకు ఎడతాను మరి? అడగత్తలేదు ఆడ వాడుకోవు మొగ వాడుకోవు. నువ్వు ఏం ఎవలేమన్నారు ఎందుకని అడగవా? ఇప్పుడు ఇది పెడతా అట్ట నీకు పొద్దుగాలే శాఖలు ఉడతాను. అన్ని పనులు ఇదే చేయబట్టే. నాకంటే పెద్దది కాబట్టి చేస్తుంది. మరి నీకన్నా పెద్దది ఎవరైనా మాట్లాడితే పడితే ఏమైతుంది? సత్తవా? ఇప్పుడు మాట్లాడతలే అని నేనేం మాట్లాడను. ఇంకా 10 మంది మాట్లాడు. మనిషికో పని చేసుకోవాలి. వాళ్ళ పొద్దుగల లేవాలని అందలేదు. అది పొద్దుగల లేసి వాళ్ళ పూత చేసే వరకు మెల్లగలేసి 4 గిన్నెలు వేసి గిట్ట రాస్తావు. నీ మగడంతా ఆడంతా ఈడు అన్ని చేస్తాడు. నాకు పెళ్ళై 3 ఏళ్ళే అయింది. అప్పుడు అన్ని పనులు చేస్తానా? కాదా మరి సత్యేంద్ర సకైతే చెప్తూ నలుగురికి అన్నాక మానవలేదు కొద్దిగా నన్న ఏంది నేనేం చేయాలరా?
అయ్యో ఎట్లా ఇంట్లో మేము ఉండడం ఇష్టం లేదు మీకు, దానికి ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. మేము ఎటైనా బయటికి పోతాం తిరిగిగా. ఓ బాడుకో కెర్ర బాడుకో పని చేసుకొని బతుకుమన్నా పని చేస్తానే నేను. ఇగో తిట్టిన తిట్టకపోయినా ఏమైనా తిట్టిన పేరే చేస్తారు, మనల్ని లంగా పేరు చేస్తారు. వాళ్ళు పోయింది మనమే పోదాం పా బయటికి. చిన్న మనం నీకు ఇంట్లో ఉండదు, నీకు ఎరికే. ఎట్ట చేసి నా మొగుడు ఎడ్డోని చేసి నన్ను గిట్లా అని ఎలా కొడదామని చూస్తాను. అలా చూసినావా? చూడు అది ఎన్ని మాట్లాడుతుందో ఎడ్డోళ్ళని చేసిన వాట వాళ్ళను. నా తమ్ముడు నా మరదల నేను కేసుకొచ్చినావు కదా. నీకు ఎవరితో ఇష్టం మాట్లాడేది ఏమలేదా? అది పెద్దదేనా రెండు మాట్లాడితే పడితే ఏమైతుంది? బావ నిలవలేదా, అక్క నిలవలేదా? అరే బాడుకోవు గట్నేనా? మరి మా అన్నగారి ముంగట మా అది నీకు చెప్పవా? అది అనగానే ఎడతాను దాన్ని దాన్ని వచ్చినావా తిట్టినావురా అనుకుంటే నువ్వు చిన్నదాని మాట్లాడితే ఏమో పొర్రి ఎట్లా బతు పొర్రి ఎవరికే చెప్పినా నన్నే అంటారు. నాకు అట ఆడాట అల్లవాట ఆడాట బెల్లవాట అవురా అవు చిన్నప్పటి చదువుతాను నేను. అన్ని ఆయనకే దాచిపెట్టి కొనిత్తి నీకు రూపాయి ఇచ్చిందా? నిన్ను సాధిన్నా, నిన్ను పెంచిందా, పెద్ద చేసిందా? మరి మంచి నీళ్ళే అందరికన్నా ముందు నేనే పోతారా ఇంట్లోకెళ్ళి, మీరే మంచిగా బతుకురు చల్లగా. నేను ఒక్కదాన్నే భారం అవుతాను మీకు. నా మొగుడు నా మాటనే వింటలేడు, నాకు ఇష్టం వచ్చినట్టు అంటారు నన్ను. తండు బయట పోయిండు నా మొగుడు. ఇంకా నన్ను పెట్టుకుంటారా? ఇక అత్తలేడు ఎట్టో అట్ట చేసి నా వైపు తిప్పుకోవాలి ఇవాళ. ఎందుకు ఎడతాను? అయింది కనబడలేదా? మళ్ళీ ఎందుకు ఎడతాను అంటాడు చక్కగా ఒకప్పుడు. అక్కనే అయిపోయా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎందుకు ఎడతాను అంటే అన్నే అన్నట్టు ఇడిచిపెట్టన్నా? నన్ను అన్ననే కాకుండా నా అవ్వగారింటోళ్ళని కూడా అన్నాడు. నువ్వు వచ్చి సపోర్ట్ చేస్తావంటే నువ్వు కూడా అన్నతోనే చూసేసినావు. ఇక నేనేం సపోర్ట్ చేసేట్టున్నాడా? మరి నా పెళ్ళాన్ని ఎందుకంటారు? దానికి ఏం తెలియదు అని అనొచ్చు కదా. నేను అన్న మాగా నువ్వు విన్నవాడా? వాళ్ళే కత్తి వీడికి చూసినా అన్ని చూసినా అయినా జరిగినే నా మాట. ఈ ముసలిది ఇడుంటే మనల్ని నెగలనియ్యది. ఎట్లా చేసి అంత వాళ్ళకే రాసిచ్చి వాళ్ళని మంచిగా ఉండబెడుతుంది. మనం గిట్లనే వాళ్ళకి సేవ చేసుకుంటా గా పని ఈ పని చేసుకుంటూ ఉండు అవుతుంది. జరడ మాటిను మనది మనకు 20 మంది చెప్పు. మా అవ్వగారి ఇంటికి పోయి ఉందాము, ఈడ జాగంత అమ్ముకొని మా అవ్వగారి ఇంటికాడ ఉందాము. ఏమంటావు? గాడి కష్టమే ఉండాలా? ఆడ వచ్చి ఉంటే విలువ ఉంటుంది ఏమన్నా? మంచిగానే ఉన్నావు కథ. నేను రానాడికి నువ్వు ఏం చేసుకుంటే చేసుకో. కథ అట్లా ఇక్కడ నుండి బతుకుతాము. మంచిగానే చెప్తాను కథ అంతా. అరే గిడు ఉంటే ముసలి నన్ను నెగలనిత్తలేదు. రోజో మాట అంటాంది, నేను ఆ మాటలు వాడను. ఏమన్నది? నేను కొడతాను తిడతాందా? ఇగో నువ్వు గిట్లనే చేసినావు అనుకో, నేను ఒక్కదాన్నే నా అవ్వగారింటికి ఓ పీకు బెరుతానవా? ఉండైతే ఒక్కనివే ఉండు. నేను ఈరోజు రాత్రికే మా అవ్వగారింటికి పోతా అన్న. నువ్వు ఎట్లా రాకుండా ఉంటావో నేను కూడా చూస్తా కదా. పో. అబ్బా పొద్దుగాలనే ఎండ. నా మొగుడు ఎటువాయే? రాత్రి నుండి పత్తకు లేడు. ఏడవన్నాడు, ఏడ తిన్నాడు. సరే అత్తాడు కదా.
ఆగు. రాత్రి పోతా అంటే కదన్నా పోలేదా? నేనెటు పోతా? అంతే కదా నువ్వు నిన్న గిదే నా ఇల్లు, నేనెటు పోతా? నిన్న అక్కడికి పోతా మా ఇంటికి పోతా అంతే కదా అంటన్నా. అన్నపాటు అయినా రాత్రంతా నుంచి కనబడతలేవు, ఎటువైనవేంది? ఇక నువ్వు ఎట్లా పోతావు మీ ఇంటికి అని నైట్ వేసినా అనేవన్నా. అమ్మో అన్నేవన్నా ఏవతి ఇంట్లో పోయినావు, ఏవతి రామన్నది? నీతోనే కులుతాను ఇంకో పోతానా ముఖానికి. పిక్చర్ చూసినా ఇల్లు గీ మూవీ ఏం చూస్తాను? ఏంటే నీకు? నేను చూసేదాన్ని మనిషిని కదా, నా చేతిలోకి వెళ్ళి గుంజుకుంటాను. ఎన్నిసార్లు చూస్తావుగా సినిమా? మంచిగా పాటలు పెడతాయి నువ్వు. ఏ పాటలు దిక్కునే పాటలు ఏమద్దు, నేను సినిమానే చూస్తా. అరే చెప్తా అర్థం పెట్టినా నీకు? నేను సినిమానే చూస్తా. నా మోడే వేసి ఉంటాడు, నా కోసమే రీఛార్జ్ చేయమని చెప్పిన నైటే. అవును మరి, ఓ నీ మోడే మొత్తం ఇల్లంతా సవరించుకుంటా రావట్టే, ఎక్కడ లేని కష్టం చేసి ఇల్లంతా చూసుకోవట్టే ఆయననే. మరి నా మొగుడు పని పాట లేకుండా మేము ఇంట్లో కూర్చొని తింటే మీరిద్దరు ఆక బయట పోయి కట్టం చేసి వచ్చి మాకు పెడతారు. ఈ రీఛార్జ్ నా మొగుడే వేయించిండు. నువ్వు అన్నట్టే నీ మోడు పనికి మాలినోడు అని వేయించినట్టే నాకు డౌటే కొడుతుంది. మంచిగా మాట్లాడమ్మా, ఏమనుకుంటానో ఏందే ఊరుకుంటానే బాగా మాట్లాడి పెడతాను. లేకపోతే గుమ్మడికాయ వాళ్ళని వలుగుతావు బిడ్డ. ఇగో చక్కగా మాట్లాడు, నాకు ఇట్లా కోపం వచ్చిందా నీ అబ్బా ఎవరికినా? ఇన్నట్టే ఉన్నదా మోకం. అరే చూసిన కాడు చాలు కానీ పిచ్చిదానివా? అరే ఇటీ నువ్వు ఈ ఫస్ట్ ఏమో ఇప్పుడు పాటలు పెడతావా పెట్టవా? పెట్టా నేను. ఈ అబ్బా నువ్వు ఎట్లా పెట్టావు నేను ఇప్పుడు చూస్తా. ఏంటి నువ్వు చూసేది మొత్తం టీవీ పని చేస్తా, నాకు తిక్కలైతే. బంద్ చేయి. పో ఈ నుంచి ఇక ఓ పని చేసిన కదా పో. నువ్వు నాకు పిచ్చి లేపా చెప్తానా? ఈ అబ్బా నీకు లేపన్నా పిచ్చి, నీకు ఆల్రెడీ పిచ్చే ఉంటుంది. ఇగో చాలా మాటలు చెప్తాను, నేను ఊకొని చెప్తానా? అయితే ఏం చెప్తావే? ఏం చెప్తావు? బెదిరిస్తాను నన్నేమన్నా అంటే రెచ్చగొడతాను ఇప్పుడు నన్ను. ఏంటి నేను రెచ్చగొట్టేది తొక్క, నువ్వు ఏం చేసేది లేదు. నీ అసలు మొత్తం చూసిన. ఇగో అక్క పెద్దదాని అని ఇల్లు ఇస్తానా, ఇయ్యకపోయినా అనుకో రిమోట్ అసలు మంచిగా ఉంటుంది. ఇప్పటిదాకా చూసినావు కానీ నువ్వే, ఇప్పుడు ఇస్తే ఏమైంది? ఇదే అరే ఇదే నేను అట్టెంతసేపు అవుతుంది. ఓ ఇంట్లోకి సామాన్లు పట్టించుకుని లేదు, ఏం పట్టించుకుని లేదు. అన్ని తీసుకొచ్చి పెట్టగానే నువ్వు నీ మూడు దిద్దులాడు కావాలి. పేరునేలా మేమే రీఛార్జ్ చేయించినాం, ఈసారి మీరు చేపిస్తే ఏమైతుంది? ఏం చేస్తారా సంపాదన అంతా పెళ్ళ మొదలు కలిసి? ఏమైనా మేము తెచ్చి పెడితే తినుడు తప్ప. అవునవును, మీరే కట్టం చేయబట్టే ఇక మాకే పెట్టబడితే మేము తిని కూర్చుంటాం కదా. కనబడతలేదా తిని కూసునేది? బాగా పడుతుంది గట్ల ఇప్పుడే వచ్చి ఇట్లా కూర్చొని ఆన్ చేసిన కావతుందంటే కళ్ళు పండించుకుంటాను కదనే. అగో నీ మీద నాకెందుకు కన్నవంట? చూస్తూనే ఉన్నా, నిన్ననే కదా కయ్యలినవు. అయ్యో నీకేమైనా చిన్నగా వెళ్ళిందా బిడ్డ గొంతు? నన్ను కయ్య అంటారు. ఇంత లప్పడంతా నోరు పెట్టుకొని నువ్వే ఓరినావు, నేను ఓరినా? మొగనికి లేనిపోని అని నేర్పించుకుంటా కూసుకుంటా బాగానే అక్కలు చెప్తాను నేను. అవ్వో ఇక నువ్వు సుప్పరాతివి, నువ్వు నేర్పిస్తలేవా? మందిరనే చూసిన నిన్న. ఏందే ఊరుకుంటా బాగా మాట్లాడతావు? ఏవో సుప్పనాసి నువ్వు నంగనాశివి, ఏ వేరేనట్టు